హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయింది. ఈ రోజు నుంచి మీరు విత్ లేట్ ఫీజుతోని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసి ఎవరైనా డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయకపోతే 20 ఆగస్ట్ 2024 వరకు డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, చాలామందికి ఆల్రెడీ అప్లికేషన్ చేసిన వాళ్ళకి స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, స్టేట్ ర్యాంక్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారనమాట. సో మీరు అడిగేది కంప్లీట్లీ ఫ్యూచర్ అనమాట. అంటే రేపు జరగబోయేది కానీ ఎల్లుండి వస్తుందా కానీ మీరు ఏంటి అనేది ముందే అడుగుతా ఉన్నారు. సో ఫ్యూచర్ ఎవ్వరు చెప్పరు. కాకపోతే నేను ఈ పర్టికులర్ వీడియోలో కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. ఎప్పుడు మెరిట్ లిస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది, ఎప్పుడు వెబ్ ఆప్షన్ రావడానికి నా తరపున మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో మొత్తం విన్న తర్వాత మీరు ఒక కన్క్లూడ్కి అయితే వచ్చేసేయండి, ఓకేనా? ఇప్పుడు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పుడు ఫస్ట్ రౌండ్కి సంబంధించిన రిజల్ట్స్ రావచ్చు అనేది సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. వీలైతే వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అక్కడ కూడా అడగవచ్చు. అండ్ మీలో కౌన్సిలింగ్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్ ఉంది, ఇప్పటికీ కూడా కౌన్సిలింగ్ అర్థం అవ్వట్లేదు, సో మేము విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 787893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు డీటెయిల్స్ చెప్తారు, దాని తర్వాత వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు, నా పర్సనల్ మొబైల్ నెంబర్ మీకు ఇస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రతి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ మీ అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో, మీరు ఆల్రెడీ అప్లై చేస్తే అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకోండి. వెరిఫికేషన్ ఆఫీసర్ అప్రూవ్డ్ అని వచ్చిందా లేదా అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. అది చెక్ చేసుకొని వెయిట్ చేయండి. ఎప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చినా, ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ వచ్చినా మీరు రెడీగా ఉండండి. ఈ లోపు ఈ టైంని వెబ్ ఆప్షన్స్ని రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది అని మీరు అంతలా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఓకేనా, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే వస్తాయో అన్ని అప్లికేషన్ని NTRHS వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే మనకు మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు, ఓకేనా? సో వాళ్ళు ఈ ఇయర్ ఇవ్వడమే చాలా గందరగోళంగా అప్లికేషన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. గందరగోళంగా ఎలా ఇచ్చారంటే, ఆల్రెడీ 16కి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది కదా, అప్పటి వరకు ఎవరైనా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకొని ఒకవేళ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకపోతే నిన్నటి నుంచి 20 వరకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అంటే వీళ్ళకి సంబంధించి ఇంకా అప్లికేషన్ సబ్మిట్ అవ్వనట్టే. అంటే వీళ్ళు సబ్మిట్ చేయాలి, వీళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో, అసలు ఇది ఏం లాజిక్ నాకు అర్థం కాలేదు, ఏమిచ్చారంటే ఈ రోజు 9 AM నుంచి అప్ టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఓకేనా, అప్ టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు 20,000 రూపాయలు లేట్ ఫీజుతో అప్లికేషన్ చేసుకోవచ్చట. అంటే ఫస్ట్ వీళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా మళ్ళీ లేట్ ఫీజుతో అప్లై చేస్తే వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్స్ అన్ని స్టార్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారన్నమాట. ప్రతిసారి మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, దాని తర్వాత 2 days టైం ఇస్తారు. సో దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే స్టూడెంట్స్ యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది కాకుండా అడిషనల్గా ఈ రోజు నుంచి ఎవరైతే ఎప్పటి వరకు అని తెలియదు, ఎప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారో తెలియదు, అప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను లేట్ ఫీజుతోని, ఈవినింగ్ వరకు ఒకవేళ నేను డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తానంటే ఒకవేళ ఆలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తే ఇంకా నేను సబ్మిట్ చేయడానికి ఉండదు అప్లికేషన్. ఇది లాజిక్ లెస్గా ఉందన్నమాట. అంటే జనరల్గా మనం చూస్తే కంప్లీట్గా 20 వరకు మెరిట్ లిస్ట్ రాదు పక్కా, ఎందుకంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈ రోజు నుంచి లేట్ ఫీజు కాబట్టి ఇంకొక 2-3 days వరకు కూడా మెరిట్ లిస్ట్ రాదు, ఇది పక్కా. ఎందుకు అనంటే మనకు NCCకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. ఎప్పటి వరకు? 23rd వరకు జరుగుతుంది. మరి NCC వెరిఫికేషన్కి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలాసార్లు NTRHS వాళ్ళు ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారంటే, సరిగా NCC కానీ స్పోర్ట్స్ కానీ ఈ రెండింటికి స్కౌట్స్ అండ్ గైడ్కి సంబంధించి కానీ వీళ్ళు పర్ఫెక్ట్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్తో ఇవ్వకపోవడం వల్ల 1, 2, 3 రౌండ్లు జరిగిన తర్వాత కూడా ఈ లిస్ట్ ఇవ్వడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ అప్పటికే ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోయి అటు ఎలిజిబిలిటీ లేకుండా ఇటు స్పెషల్ కోటాలోకి రాకుండా సో ఇలా జరుగుతుంది అనమాట. మేబీ ఈ ఇయర్ కూడా ఒకవేళ అలా చేయొద్దు అనుకుంటే NCCకి సంబంధించి సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి, స్పోర్ట్స్కి సంబంధించి సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి, స్కౌట్స్ అండ్ గైడ్కి సంబంధించి సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అని వాళ్ళు అనుకోకపోతే కంప్లీట్గా మనకు 23rd తర్వాతనే NCCకి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఓన్లీ NCCయా, మనకు PHC కావాలి, అదేవిధంగా క్యాప్ కావాలి, అదేవిధంగా స్పోర్ట్స్ కావాలి,
ఓకేనా, స్పోర్ట్స్ కావాలి, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ కావాలి, ఓకేనా, ఇవన్నీ కావాలి. వీటన్నింటికి సంబంధించిన ఫిజికల్ వెరిఫికేషన్ అనేది మనకు ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఎంత టైం పడుతుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉండదు అనమాట. వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎప్పుడైనా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఓకేనా, సో ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు ఫస్ట్ పాయింట్. ఓకే, సో దాంతోపాటు వెరిఫికేషన్ చేసిన వాళ్ళందరూ వెరిఫికేషన్ కావాలి. సో ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్ కేటగిరీస్ అన్ని పక్కన పెట్టి ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అందరికీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 14th వరకు చూసాను, మేబీ 16th వరకు 13,000 అప్లికేషన్స్ ఏమో వచ్చినాయి. అంటే మన మెంటర్షిప్లో ఉన్న క్యాండిడేట్ చూస్తే 13,000 అప్లికేషన్స్ ఏమో ఉన్నాయి. సో 10,000 దగ్గర అంటే ఆల్మోస్ట్ 8,000 ఆర్ 9,000 వరకు వెరిఫికేషన్ జరిగినట్టు తెలుస్తుంది. UG240100 లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి కదా, అది మీ యొక్క అప్లికేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ అనమాట. సో అందులో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరూ సబ్మిట్ చేశారా? ఒకవేళ సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే వెరిఫికేషన్ ఆఫీసర్ అని సబ్మిట్ అయితే మీరు ఆ నెంబర్ వరకు ఆ పర్టికులర్ అప్లికేషన్స్ ఏవైతున్నాయో అవి వెరిఫై అయినట్టు అనమాట. సో కంప్లీట్గా వెరిఫికేషన్ అనేది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి వెరిఫై అయిన తర్వాత వాటికి ఏమైనా స్పెషల్ రిజర్వేషన్స్ వాటిని ఫిజికల్ వెరిఫికేషన్ వాళ్ళని యాడ్ చేసినా చేయకపోయినా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఓకేనా, ఈ మంత్ ఎండింగ్ వరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్తో పాటు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా, అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు సో మనకు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా రావచ్చు. ఎప్పుడైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత 2 days టైం ఇస్తారు. సో ఆ 2 daysలో లేట్ ఫీజుతో అప్లికేషన్ చేసిన వాళ్ళు అండ్ ఎవరైనా తప్పులుంటే ఎవరైనా ఎన్టీఆర్హెచ్ఎస్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళు, సో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికన్నా ముందు కూడా రావచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ అయితే దానికన్నా ముందు, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే దానికన్నా ముందు కూడా రావచ్చు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి సో వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇవన్నీ వెరిఫై చేసి స్పెషల్ కేటగిరీస్ కూడా వెరిఫై చేసి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ దానికన్నా ముందు ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సో ఈ మంత్ August 30 లోపు మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ కల్లా కానీ వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనం కౌన్సిలింగ్ని ఆపాల్సిన పని లేదు. ఎందుకంటే 1 time వెబ్ ఆప్షన్స్, ఓకే, ఒకేసారి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి రౌండ్కి ఇవే వెబ్ ఆప్షన్స్ మీకు వీటిని బట్టి సీట్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ నేను ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మొత్తం అప్లికేషన్స్ అనేవి వెరిఫై అవ్వాలి, స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి అండ్ లేట్ ఫీజుతో వెళ్ళిన వాళ్ళది వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి అండ్ దాంతోపాటు ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. సో ఈ లోపు ఎలాంటి కేసెస్ లేవు యూనివర్సిటీ మీద కోర్టులో అంటే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్తో పాటు ఆ లిస్ట్ వచ్చిన 1 or 2 hours కానీ ఈవినింగ్ వరకు కానీ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది మనకు క్లియర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్ డేట్ ఎవరు చెప్పరు, ఫ్యూచర్ని చెప్పడానికి ఎవరు దేవుళ్ళు కాదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అన్న మీరు ఎక్స్పీరియన్స్ కదా మీరు చెప్పండి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఎన్టీఏ మనకు ఆల్ ఆఫ్ సడన్ రిజల్ట్ ఇస్తుంది కదా, అలానే మనకు 2 యూనివర్సిటీస్ నుంచి కూడా ఆల్ ఆఫ్ సడన్ నోటిఫికేషన్స్ ఉంటాయి, ఆల్ ఆఫ్ సడన్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఉంటాయి, ఆల్ ఆఫ్ సడన్ రిజల్ట్స్ ఉంటాయి. అలానే ఉంటుంది అనమాట. సో కాబట్టి వెయిట్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ చేసుకొని వెరిఫికేషన్ ఆఫీసర్ అప్రూవ్డ్ అని వచ్చిందో వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కాలేజీలు ఎలా ఉన్నాయి, ఏ ఇయర్లో ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ బెడ్స్ ఏంటి, చూస్ చేసుకోవచ్చా లేదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో మన గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే నేను ప్రీవియస్ ఇయర్ నుంచి తీసుకున్న స్టూడెంట్స్ నుంచి రివ్యూస్ ఏమైనా ఉంటే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.